హలో ఫ్రెండ్స్, ఎస్ఎస్జిడి 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా మనకి ఆన్సర్కి కూడా అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మనకి ఫిజికల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మనం ఒకసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే మనకి కేటగిరీ వైజ్ ఎంత వేకెన్సీ ఉండే, అదేవిధంగా మన కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ పెట్టిండి అనేది అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం 2025 సంబంధించి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఇచ్చిళ్ళు, అదేవిధంగా మన కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందో అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. అంతకంటే ముందు మీరైతే ఫస్ట్ నా వీడియోని చూసినట్టయితే లైక్ అయితే చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మెయిన్ అయితే లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 2024లో మనకైతే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 87 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 215 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి 129 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి 56 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా యూఆర్కి వచ్చేసి 322 వేకెన్సీ అయితే ఉన్నాయి. యూఆర్కి అయితే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇందులోకి మనకి 23 బిలో ఎవరైతే ఉన్నారో అదేవిధంగా యూఆర్ కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అవుతారో వారందరైతే యూఆర్ కేటగిరీకి అయితే వస్తారు. అదేవిధంగా ఇప్పుడు కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ పెట్టిండి లాస్ట్ ఇయర్ అనేది చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 67, అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 86, ఎస్సీకి వచ్చేసి 76 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 67 మార్క్స్, ఓబీసీకి వచ్చేసి 86 మార్క్స్, ఎస్సీకి వచ్చేసి 76 మార్క్స్, ఎస్టీకి వచ్చేసి 75 మార్క్స్, యూఆర్కి వచ్చేసి 84 మార్క్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే యూఆర్ని దాటిపోయింది ఓబీసీ మార్క్స్ అనేది, అంటే ఇప్పుడు కూడా యూఆర్ని మించిపోతుంది ఓబీసీ కట్ ఆఫ్ అనేది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 2025 సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉంటుందనేది అయితే మాట్లాడుకుందాం. ఇది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒక్క నిమిషం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2025 సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీ ఇచ్చారు కేటగిరీ వైజ్ అంటే ఇవి పోస్టులు అయితే ఇంకా ఇంక్రీజ్ చేయలేదు. ఇంక్రీజ్ చేసినాక మనకి ఆ లెవెల్ కట్ ఆఫ్ అనేది అది వేరే ఉంటుంది. ఇది పోస్ట్ ఇంక్రీజ్ చేయకపోతే ఒకవేళ ఎంత కట్ ఆఫ్ ఉంటుందని అయితే నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం అయితే ఇది ఇప్పుడు కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే 2025 సంబంధించి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 72 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 195 వేకెన్సీ ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి 115 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీకి వచ్చేసి 51 వేకెన్సీ ఉన్నాయి. యూఆర్కి వచ్చేసి 291 వేకెన్సీ ఉన్నాయి. ఇప్పుడు కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది ఎక్స్పెక్ట్ ప్రకారం ఈడబ్ల్యూకి వచ్చేసి 68, ఓబీసీకి వచ్చేసి 89 మార్క్స్, ఎస్సీకి వచ్చేసి 78 మార్క్స్, ఎస్టీకి వచ్చేసి 77 మార్క్స్, యూఆర్కి వచ్చేసి 87 మార్క్స్. ఇప్పుడు మన ఓవరాల్గా మనకి 2025 సంబంధించి మనకి టోటల్ ఓవరాల్గా అన్ని కేటగిరీలు కలుపుతాం మనకి ఎన్ని వేకెన్సీ ఇచ్చారంటే 724 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదే లాస్ట్ ఇయర్ అయితే మనకి 809 వేకెన్సీ ఉంది. అంటే మనకి ఇంకా ఇంక్రీజ్ కాలే. ఇంక్రీజ్ అయితే మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఉన్న వేకెన్సీ కంటే ఇంకా ఎక్కువ రావచ్చు, లేకపోతే తక్కువ రావచ్చు. అది మనం ఎక్స్పెక్టెడ్ అయితే చేయలేం, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే అంటున్నారు. చూద్దాం, ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ అయితే దీనికంటే కట్ ఆఫ్ అయితే ఇంకా తక్కువ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.